బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా పుష్ప 2 సినిమాపై వెల్లువెత్తుతున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఓవైపు ఈ సినిమాపై తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది పుష్ప 2. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా మాస్ జాతర చూపిస్తుంది. 2 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించడంపై నార్త్ లో విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 మూవీ రిలీజ్ కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ఇంటర్స్టెల్లార్ రిలీజ్ వాయిదా పడిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు. దీంతో తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందిస్తూ అలా కామెంట్స్ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఓ మీమ్ కు రిప్లై ఇస్తూ పుష్పరాజ్ కి సపోర్ట్ గా నిలిచింది. ఇది కూడా సినిమానే కదా, ఎందుకో సినిమాను మరో సినిమాతో పోల్చి తక్కువ చేస్తారు? ఏ హాలీవుడ్ సినిమాను మీరు సపోర్ట్ చేస్తున్నారో అదే హాలీవుడ్ కు చెందిన వారు మన సినిమాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం ఇంకా మన సినిమాలను తక్కువ చేస్తూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. ఇలాంటివి చూసినప్పుడే బాధగా అనిపిస్తుందంటూ రాసుకొచ్చింది. దీంతో పుష్ప 2కు జాన్వీ కపూర్ సపోర్ట్ ఇవ్వడం చూసి తెలుగు ప్రేక్షకులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన అద్భుతమైన సినిమాలో ఇంటర్స్టెల్లార్ కూడా ఉంటుంది. ఈ సినిమా 2014లోనే రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయి 10 ఏళ్లైన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం అన్ని ఐమాక్స్లలో పుష్ప 2 మూవీనే ఉండడంతో ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొంతమంది పుష్ప 2 పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలా చేసే వారికి కౌంటర్ గా ఇలాంటి రిప్లై ఇచ్చింది జాన్వీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.